బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తారకరత్నను ప్రాణాలతో కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలియడంతో శనివారం సాయంత్రం వరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేష్ వెళ్లారు. లోకేష్తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరాడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న. నందమూరి తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. సోమవారం ఫిలిం ఛాంబర్కు తారకరత్న భౌతిక కాయం తరలిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై గత కొన్ని వారాలుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను హుటాహుటిన కుప్పంలో కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పిఈఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంత భాగం డ్యామేజ్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
సార్ మీరు మీ మీడియా కొంచెం దాని పని తీసుకొచ్చా డైరెక్ట్ సార్ మీరు మీ మీడియా కొంచెం దాని పని తీసుకొచ్చా డైరెక్ట్ సార్ మీరు మీ మీడియా కొంచెం దాని పని నందమూరి తారక రత్న ఇక లేరు అన్న వార్త నందమూరి కుటుంబంతో పాటు యావత్ సినీ లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. మరోవైపు టీడీపీ నాయకులు కార్యకర్తల్లో కూడా ఒక తీవ్ర బాధనైతే మిగిల్చిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం నందమూరి తారక రత్న భౌతిక కాయం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకుంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ బలరాం. నందమూరి తారకరత్న యొక్క పార్థివ దేహం ఓకిళ్లలో ఉన్నటువంటి ఆయన నివాసానికి కాసేపటి క్రితమే చేరుకుందని చెప్పాలి. నిన్న సాయంత్రం బెంగళూరు నారాయణ హృదయాలయలో ప్రాణాలు కోల్పోయినటువంటి తారకరత్న యొక్క పార్థివం నిన్న రాత్రి బెంగళూరు నుంచి తరలించి కాసేపటి క్రితమే ఇక్కడికైతే చేరుకుంది. ఇప్పటికే తారకరత్న మరణం పట్ల అటు నందమూరి ఫ్యామిలీలోను అటు టీడీపీలోను విషాదత్యాలు అలుముకున్నాయని చెప్పాలి. ఆ యంగ్ ఉన్నటువంటి నందమూరి కేవలం 40 ఏళ్లలో మరణించడం అనేది అటు అభిమానులు కానివ్వండి, ఇటు మరోపక్క పార్టీ శ్రేణులు కానివ్వండి తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి. మరోపక్క నందమూరి తారకరత్న కూడా దాదాపుగా 23 రోజుల పాటు కూడా మృత్యువుతో పోరాడి ఒక్కసారిగా తుదిశ్వాస విడిచారని నిన్న వార్త ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అభిమానులు తట్టుకోలేకపోయారు. నిన్న ఆయన కోసం కోటప్ప కొండలు కూడా ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. ఈ మరణం పట్ల ఇప్పటికే ఎప్పుడైతే నందమూరి తారకరత్న యువగాలం లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర యువగాలం ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళి ఒక్కసారిగా కుప్పకూలడంతో కూడా అక్కడ స్థానిక కుప్పంలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రి కానీ తర్వాత బెంగళూరుకు షిఫ్ట్ చేసినప్పటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీ కూడా ఎక్కడో ఒక దగ్గర మాత్రం వెల్తీ అనేది ఉండేది. ఒకవైపు చికిత్స అందిస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం నందమూరి తారకరత్న యొక్క పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు రోజు రోజుకు చెప్పడంతో కూడా ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పాలి. అప్పటికే నారాయణ హృదయాలయంలో మెరుగైన చికిత్స అందించడం తర్వాత విదేశాలకు తరలిస్తానని చెప్పడంతో కూడా ఆ తర్వాత విదేశాలకు తరలింపు కూడా క్యాన్సిల్ చేసుకొని విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వైద్యం చేయించినా కూడా నందమూరి తారకరత్న కూడా ఇక లేరు అనే వార్త ఏదైతే ఉందో దాన్ని అభిమానులు కానివ్వండి అటు టీడీపీ శ్రేణులు కానివ్వండి జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇప్పటికే అటు నందమూరి తారకరత్న యొక్క కుటుంబంలో కూడా ఇది వరుసగా కూడా ఘటనలు జరుగుతుండడంతో పట్ల ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ఆయనకు తారకరత్నకు సంతాపం ప్రకటించి మరోపక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సొంతం చేస్తున్నటువంటి నందమూరి తారకరత్న మనం చూస్తున్నది 2002లో వచ్చినటువంటి ఆయన 1వ నంబర్ కుర్రాడుతో తెలుగు ఇండస్ట్రీకి కేవలం 20 ఏళ్లకే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకే ఏడాదిలో దాదాపుగా 9 సినిమాలు ఒకేసారిగా కూడా సెట్స్ పైకి వెళ్ళడం తను సైన్ చేయడంతో కూడా ఒక వరల్డ్ రికార్డే అని చెప్పాలి. ఆ తర్వాత కూడా నందమూరి తారకరత్న కూడా ఆ సినిమాలు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉందో పెద్ద ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా అమరావతి సినిమా ఏదైతే ఉందో విలన్ పాత్ర పోషించిన తర్వాత అమరావతి సినిమాకి ఆయనకు అవార్డు కూడా లభించిందని చెప్పాలి. ఆ తర్వాత సినిమాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నాయి. తొందరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తానని ప్రకటించడం, ఆ తర్వాత కూడా అటు టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకోవడం, తర్వాత కూడా లోకేష్ ఏదైతే చేపట్టాడో లోకేష్ సంబంధించి
సంబంధించినటువంటి యువగలం పాదయాత్ర కూడా వెళ్లేందుకు కూడా యువగలం పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి కాస్త దూరం నడిచాక కూడా ఒక్కసారిగా కుప్ప కూలడంతో కూడా ఆ రోజు నుంచి దాదాపుగా 23 రోజులు మృత్యుతో పోరాడి శ్రీధర్, కూడా అంటే తారకరత్నను ఓడిపోయినటువంటి కడసారి చూసేందుకు అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ప్రజల సందర్శనార్థం, అభిమానుల సందర్శనార్థం ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు కుటుంబ సభ్యులు? మరోవైపు అంత్యక్రియలకు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడిస్తున్నారు? బలరాం, నిన్న ఎప్పుడైతే నందమూరి తారకరత్న ఎప్పుడైతే మరణించారని తెలిసిందో అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే పెద్ద ఎత్తున అక్కడ నారాయణ బుధాలయం చేరుకోవడంతో కూడా బ్యాక్ గేట్ నుంచి కూడా నందమూరి యొక్క పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించినటువంటి వైనం అయితే కనిపించిందని చెప్పాలి. మరోపక్క ఇక్కడ హైదరాబాద్ కు తరలించిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున అటు టీడీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు కానీ, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే సినీ అభిమానులు, నందమూరి ఫ్యామిలీకి ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఒక చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు హైదరాబాద్ కు దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోకిళ్లలో ఉన్నా కూడా అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి అభిమానుల సందర్శనార్థం కూడా అక్కడ మాత్రం అలో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మోకిల్లో అవకాశం అయితే కనబడట్లేదని చెప్పాలి. మరోపక్క రేపు నందమూరి తారకరత్న యొక్క పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు ఉదయం తీసుకొచ్చి అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచి సాయంత్రం 5 గంటలకు అటు మహాప్రస్థానంలో కూడా నందమూరి తారకరత్న యొక్క అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. తారకరత్న అలేఖ్యారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు నిషిక అనే కుమార్తె ఉన్నారు. అలేఖ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుల అమ్మాయి. అలేఖ్య టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసేది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తారకరత్న 2002లో 1వ నెంబర్ కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు. అమరావతి చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. సార్ మీరు మీ మీడియా కొంచెం దాని పని తీసుకొచ్చా డైరెక్ట్ సార్ మీరు మీ మీడియా కొంచెం దాని పని తారకరత్న మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మరణ వార్త ఎంతో బాధను కలిగించిందని, తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడని, తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
నందమూరి తారకరత్న మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాబా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయిందని, నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, నిష్కల్మషమైన తారకరత్న ప్రేమ స్నేహబంధం మన బంధుత్వం కంటే గొప్పదని తారకరత్నకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. గత 3 వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించారని పవన్ వెల్లడించారు. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలని తారకరత్న కోరుకున్నారని, కానీ ఆ ఆశలు నెరవేరకుండానే తుది శ్వాస విడవడం దురదృష్టకరమన్నారు. తారకరత్న భార్య బిడ్డలకు, తండ్రి మోహన కృష్ణ, బాబాయ్ బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో వివరించారు. తారకరత్న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నందమూరి తారకరత్న అకాల మరణం గురించి తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యారని వెల్లడించారు. ఎంతో ప్రతిభ, ఉజ్వల భవిష్యత్తున్న అనురాగశీలి అయిన యువకుడు తారకరత్న ఇంత త్వరగా వెళ్లిపోవడం కలచివేస్తోందని తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారని వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.